Hello guys, this is Rupesh from Alice Blue. లాస్ట్ వీడియోలో వాట్ ఈజ్ స్టాక్ మార్కెట్, కంపెనీస్ ఎలా లిస్ట్ అవుతాయి స్టాక్ మార్కెట్ లో అనేది చూసాం కదా. ఈ వీడియోలో కంప్లీట్ స్ట్రక్చర్ ఆఫ్ స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకుందాం. ఒక మనిషి, ఒక కామన్ మ్యాన్ వెళ్ళి కంపెనీల షేర్లు కొనాలి అని అనుకుంటే ఎక్కడి నుంచి కొంటాడు? కంపెనీలు వెళ్ళి వాళ్ళ షేర్లు పబ్లిక్ కి అమ్మాలంటే ఎలా అమ్ముతారు, ఎక్కడి నుంచి అమ్ముతారు, వీళ్ళను రెగ్యులేట్ చేసేది ఎవరు, ఇండస్ట్రీని రెగ్యులేట్ చేసేది ఎవరు అనేదంతా కూడా ఈ వీడియోలో చూద్దాం. లైక్ సే ఎగ్జాంపుల్, ఇదివరకు బాంబేలో ఒక సూపర్ మార్కెట్ అనేది ఉండేది. దాన్ని ఫినాన్షియల్ సూపర్ మార్కెట్ అని కూడా అంటారు. అక్కడ పబ్లిక్ వెళ్ళి షేర్లు అమ్ముకోవడం, షేర్లు కొనడం, నా దగ్గర ఉన్న షేర్లు ఈ రేటుకి నేను అమ్ముతున్నాను అని అక్కడికి వెళ్ళి అనౌన్స్ చేయడం, అవతల బయ్యర్ ని మనమే ఎత్తుక్కోవడం లాంటి బిజినెస్ జరిగేది. చూస్తూ ఉంటాం కదా, చాలా వెబ్ సిరీస్ లో, మూవీస్ లో కూడా కనిపిస్తూ ఉంటది. సెబీ వచ్చిన తర్వాత, సెబీ అంటే ఎవరు? ఏ మార్కెట్ రెగ్యులేటర్, కరెక్ట్. ఇండియన్ బ్యాంకింగ్ ఇండస్ట్రీని రెగ్యులేట్ చేసేది ఆర్బీఐ ఎలానో, ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇండస్ట్రీని రెగ్యులేట్ చేసేది సెబీ. సెబీ వచ్చిన తర్వాత ఈ ఫినాన్షియల్ సూపర్ మార్కెట్ ని ఎక్స్చేంజెస్ ఆర్ ఆఫ్ టూ టైప్స్ అని చెప్పింది. ఒక సైడ్ స్టాక్ ఎక్స్చేంజ్, ఇంకో సైడ్ కమోడిటీ ఎక్స్చేంజ్. స్టాక్ ఎక్స్చేంజెస్ ఆర్ ఆఫ్ టూ టైప్స్. ప్రజెంట్ మనం చూస్తున్నది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. చాలా స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి, కానీ ప్రజెంట్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బిఎస్సి. కమోడిటీస్ లో ఎంసీఎక్స్ అండ్ ఎన్సిడిఎక్స్. సో అలా ఇప్పటి వరకు లిస్టెడ్ అయి ఉన్న స్టాక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో ఒక 2000 ప్లస్ స్టాక్స్ లిస్టెడ్ అయి ఉన్నాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో ఒక 5000 ప్లస్ స్టాక్స్ లిస్టెడ్ అయి ఉన్నాయి. అక్కడికి వెళ్ళి అందులో లిస్టెడ్ అయి షేర్స్ ఇష్యూ చేస్తూ ఉంటారు. మరి ఒక రీటైలర్, ఒక కామన్ మ్యాన్ షేర్స్ కొనాలంటే సెబీ వీళ్ళ కోసం ఇంకొక రూట్ కన్స్ట్రక్ట్ చేసింది. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్మీడియరీస్. విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్మీడియరీస్ ఒక కామన్ మ్యాన్ ఎన్ఎస్సిలో, బిఎస్సిలో లిస్టెడ్ అయి ఉన్న షేర్స్ కొనడం, అమ్మడం లాంటి యాక్టివిటీ చేయగలుగుతాడు. ఇంటర్మీడియరీస్ అంటే ఎవరు? స్టాక్ బ్రోకర్స్ కావచ్చు, రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు, రీసెర్చ్ అనలిస్టులు, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు. వీళ్ళ హెల్ప్ ద్వారా స్టాక్ బ్రోకర్లు ప్రొవైడ్ చేసే డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్, లైక్ సే అలైస్ బ్లూ ప్రొవైడ్ చేస్తున్న డీమ్యాట్ కమ్ ట్రేడింగ్ అకౌంట్ యూజ్ చేసుకొని ఎన్ఎస్సిలో, బిఎస్సిలో లిస్టెడ్ అయి ఉన్న స్టాక్స్ లలో ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ ఒక కామన్ మ్యాన్ చేయగలుగుతున్నాడు. ఐపీఓస్ కు వచ్చినప్పుడు అప్లై చేయగలుగుతున్నాడు, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేయగలుగుతున్నాడు, ఆప్షన్స్ ట్రేడింగ్ చేయగలుగుతున్నాడు. లైక్ సే అలైస్ బ్లూ డెవలప్ చేసిన వన్లీ ఆప్షన్స్ అనే టూల్ యూజ్ చేసుకొని ఆప్షన్స్ ట్రేడర్ కూడా ట్రేడింగ్ చేసుకుంటున్నాడు. సో వీళ్ళందరూ కూడా ఇంటర్మీడియరీస్. సెబీ తయారు చేసిన రెండు రూట్లు, అదర్ ఇంటర్మీడియరీస్ ఒక రూట్, ఇంకోటి ఎక్స్చేంజెస్ కోసం తయారు చేసిన ఒక రూట్. కంపెనీస్ వెళ్ళి ఎక్స్చేంజ్ లో లిస్టెడ్ అయి ఉంటారు. ఒక కామన్ మ్యాన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్మీడియరీస్ వెళ్ళి షేర్స్ కొనడం, అమ్మడం, ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ చేయగలుగుతూ ఉంటాడు. సో దిస్ ఈస్ ద ఓవరాల్ స్ట్రక్చర్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఇన్ ఇండియా. సో ఇలాంటి ఇంకా వీడియోస్, వాట్ ఈస్ నిఫ్టీ, వాట్ ఈస్ బ్యాంక్ నిఫ్టీ, వాట్ ఈస్ నిఫ్టీ 500 అనే వీడియోస్ కూడా ఈ ప్లేలిస్ట్ లో 1 by 1 వస్తూ ఉంటాయి. అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Investment in securities markets are subject to market risks. Read all the related documents carefully before investing.